ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. ఇన్ విష్ణు ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరావు రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, సుందరరావు రెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరావు రెడ్డి గారు, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. ఎస్, శుక్రవారం వీకెండ్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం. 7th నవంబర్ ఫ్రైడే నాడు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాము. నిఫ్టీ విషయానికి వస్తే 17 పాయింట్ల నష్టంతో 25,492 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 94 పాయింట్ల నష్టంతో 83,216 వద్ద క్లోజ్ అయింది. సో గత 4 సెషన్స్లో మార్కెట్లో కంప్లీట్గా ఒక బ్లడ్ బాత్ కానివ్వండి, అదేవిధంగా కొంత వాలటాలిటీ కూడా కనిపిస్తుంది. మార్కెట్లు కాస్త అటు ఇటుగా తడబాటుకు గురి అవుతున్నాయి. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్లో కూడా బాగానే అనిశ్చితి కనిపిస్తుంది. ఏం జరుగుతుందంటారు అసలు గ్లోబల్గా? ఈ విషయాలను కూడా మార్కెట్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఇండియాలో అయితే లాస్ట్ 6 days నుంచి ఎవ్రీడే లోవర్ వస్తూ ఉందండి. ఈవెన్ నిన్న ట్రై చేసినా సరే, నిన్న మార్నింగ్ 10 o'clock నుంచి ట్రై చేసింది అది. బట్ రికవరీ ట్రై చేసినా సరే, హైయెస్ట్ ఆఫ్ ద డేలో క్లోజ్ అయినా సరే, స్టిల్ ఎస్టర్డే ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. మనం ఏంటంటే మినిమం ఒక రోజు యొక్క హై బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ ట్రెండ్ రివర్స్ ట్రై చేస్తున్నాను అది. ఇది కనీసం రివర్స్ కూడా ట్రై చేయట్లేదు అనమాట. కాబట్టి స్టిల్ మార్కెట్ బేరిష్ బయాస్ ఉంది అనుకోవచ్చు. ఈ వీక్ వరల్డ్ వైడ్ గా అమెరికా మార్కెట్ డౌన్ అవటం వల్ల అన్ని డౌన్ అయిందండి. అమెరికాలో ఆల్మోస్ట్ మెటా అయితే 19% డ్రాప్ అయింది 1 week లో. అండ్ ఎన్విడియా 12% డ్రాప్ అయింది. ఎంటైర్ నాస్డాక్ అంతా కూడా లిటరలీ ద బిగ్గెస్ట్ డ్రాప్ వీక్ అనమాట ఇది, కంపేర్ టు ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చింది. అంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత అమెరికాలో ఫుల్ వాలటిలిటీ నడుస్తుంది అనమాట. టెక్నాలజీ స్టాక్స్ అనేది ఎనీవేర్ బిట్వీన్ 5 to 15% డ్రాప్ అయింది. ఆ ఎఫెక్ట్ తోటి వరల్డ్ వైడ్ గా అన్నింటిలో అన్సర్టనిటీ వచ్చింది. మన దగ్గర ఏ సంబంధించిన స్టాక్స్ పెద్ద లేకపోయినా ప్రింట్ ఎండ్ ఉన్నా, బట్ ఓవరాల్గా అయితే మనం కూడా మిగతా వాటిలోనే డ్రాప్ అవుతా వస్తున్నాం. మొత్తానికైతే ఈ వీక్ నిఫ్టీ పడింది 1% రఫ్గా. నిఫ్టీ అయితే చాలా తక్కువ పడింది, కానీ స్టాక్స్ మాత్రం దారుణంగా పడ్డాయండి. స్టాక్స్ దారుణంగా పడ్డాయి. అండ్ ఇప్పుడైతే 25,500 దగ్గర ఉన్నాం. 25,500 దగ్గర ఉన్నాం. అదే మనం చెప్పాం కదా, 1000 points చుట్టూ రొటేట్ అవుతా ఉన్నాను పదే. ఈ చూడబోతే అంతే ఉంది. ఇక ఒకవేళ పడినా సరే వరస్ట్ అనుకుంటే 25,200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. అది తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది. కాబట్టి ఓవరాల్గా డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా లేదు బ్రాడ్ ఇండెక్స్కి అయితే. బట్ స్టాక్ స్పెసిఫిక్ అయితే మాత్రం బ్లడ్ పడుతుందండి. నాకు తెలిసి ఎంటీఎఫ్ అకౌంట్స్ 1,00,000 కోట్లు దాటిన ఇండియాలో. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ అకౌంట్స్ అనమాట. అంటే బ్రోకర్ దగ్గర నుంచి మార్జిన్ తీసుకొని వీళ్ళు స్టాక్స్ కొంటారు. మనం ఎప్పుడైనా లాస్ కట్టలేదు అనుకోండి, బ్రోకర్ ఫోర్స్ఫుల్గా మన ట్రేడింగ్ క్లోజ్ చేస్తారనమాట. బహుశా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఈ ఎంటీఎఫ్ అకౌంట్లు ట్రిగర్ అవుతున్నట్టున్నాయి. అందుకే టూ మచ్ వాలటిలిటీ ఉంది. అంటే స్టాక్ స్పెసిఫిక్ చెప్పాలంటే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్లు కూడా 3%, 4% విత్ ఇన్ ద మినిట్స్లో డ్రాప్ అవుతుంది అనమాట. కాబట్టి టూ మచ్ వాలటిలిటీ ఉంది. అది ఇండెక్స్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు ఓవరాల్గా. నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైకి జస్ట్ 2% డౌన్ అయింది. కానీ ఇండివిజువల్ స్టాక్స్ మాత్రం చాలా డిస్కౌంట్లో రన్ అవుతున్నాయండి. అంటే ఓవరాల్గా స్టాక్ స్పెసిఫిక్ క్యాష్ నడుస్తుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే బాగా లీడింగ్లో ఉన్నాయి. అండ్ మెటల్స్ లీడింగ్లో ఉన్నాయి. అండ్ ఐటీ అయితే ఇంకా రికవరీ ఏం ట్రై చేయట్లేదు, కొద్దిగా కూడా ఎఫ్ఎంజీసీ ఏం ట్రై చేయట్లేదు. అండ్ మెజారిటీ సెక్టర్స్ అయితే టైం వెయిట్ చేస్తూ ఉన్నాయి అనమాట. బహుశా అమెరికాలో సర్టనిటీ అయిపోతే మళ్ళీ ట్రై చేయొచ్చు. ఏదైనా కానీ మళ్ళీ డిసెంబర్ దాకా ఇది ఆల్ టైమ్ హై ట్రై చేయదు. అంటే మార్చ్ తర్వాత మళ్ళీ మనం ఆల్ టైమ్ హై చూడబోతున్నాం. ఈ సీజన్ అయిపోయింది ఆల్రెడీ. సో అయితే ఈ వీక్లో మార్కెట్ 4 రోజులు మాత్రమే నడిచింది. మరి ఈ 4 రోజుల్లో అంటే బాగా గట్టిగా దెబ్బతిన్న సెక్టార్లు ఏమున్నాయి, బాగా డ్రాప్ అయిన సెక్టార్స్, అనుకోని విధంగా మీడియా ఒక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తప్ప మిగతా మొత్తం ఆల్మోస్ట్ డ్రాప్ అండి. ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఒకటి నిలబడింది, కొంత నిలబడ్డాయి. మీడియా ఒకటి, మెటల్ ఒకటి, పిఎస్సి ఒకటి, అండ్ ఐటీ ఒకటి, ఆల్మోస్ట్ ఎనీవేట్ బిట్వీన్ 2 to 3% దాకా డౌన్ అయింది. అండ్ మెటల్ ఒకటి, ఫినాన్స్ ఒకటి కొంచెం స్టేబుల్గా నిలబడింది అనమాట. మిగతా మొత్తం లిటరల్లీ అన్ని సెక్టర్స్ యూనిఫామ్గా డ్రాప్ అయింది. మొత్తానికి చాలా వారాల తర్వాత అండ్ హెవియెస్ట్ లిటరల్లీ బ్లడ్ బాత్ అని పదం వాడచ్చు మనం. అంతగా స్టాక్ స్పెసిఫిక్ అయితే టూ మచ్ పడింది అనమాట క్వార్టర్లో. ఎంత అంటే స్ట్రాంగ్గా ఉన్న భారత్ ఎయిర్టెల్ లాంటివి కూడా నిన్న 4 to 5% డ్రాప్ అయినాయి. 10 స్టాక్స్ అట్లా 4-5 డ్రాప్ అయితే చాలా పెయిన్ ఉంటుంది అనమాట. సో మొత్తానికి అయితే ఓన్లీ ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఫినాన్స్ ఒకటి అండ్ ఇవి మాత్రం ముందుకు పోతున్నాయి అండి. మిగతా మొత్తం స్ట్రగుల్ అవుతా ఉన్నాయి. మార్కెట్ బ్రెత్ నెగిటివ్ బయాస్, టూ మచ్ నెగిటివ్ బయాస్ ఉంది. అండ్
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎస్ఐపి రూపంలో పెట్టుకోవచ్చు ఎందుకంటే డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి. అండ్ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని కూడా బాగానే వచ్చినాయి. అండ్ ఓవరాల్గా అంటే స్టాక్ మార్కెట్ మీద 9% సేల్స్ గ్రోత్ అండ్ 9% ప్రాఫిట్ గ్రోత్ చూపిస్తున్నాయి కాబట్టి హెల్దీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని స్టాక్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, కొన్నింటి బాగాలేదు, బట్ యావరేజ్ మీద అయితే మాత్రం 9% సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ చూపిస్తున్నాయి ఆల్ ద మార్కెట్లో స్టాక్స్ మొత్తం. కాబట్టి అది హెల్దీగా ఉందని చెప్పొచ్చు. బట్ వరల్డ్ వైడ్గా అన్సర్టీ నడుస్తుంది, దానివల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నాం ఎంతకంత. రెండోది అమెరికాలో ఉన్న అంత పెద్ద వాలెట్ ఇండియాలో వచ్చిద్దా అంటే రాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఏఐ డ్రైవెన్ ర్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ మొత్తం బిభత్సంగా మూవ్ అయినాయి కాబట్టి అది బాగా వచ్చింది. ఇప్పుడు డ్రాప్ అయ్యేటప్పుడు కూడా అవే డ్రాప్ అవుతున్నాయి అక్కడ కాబట్టి వస్తుంది. ఇండియాలో అంత మూమెంట్ నడవలేదు, అంత డ్రాప్ అవ్వలేదు కాబట్టి ఇండియాలో స్ట్రక్చరల్గా ఈ 25,000 వర్సెస్ 26,000 అక్కడే మళ్ళీ ఇంకా రొటేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ టూ మచ్ ఉంటుందని అనుకోవట్లేదు, కానీ అలాగే అప్ సైడ్ కూడా పోవడానికి కూడా అంత గుడ్ న్యూస్ ఏం కనపట్టలేదు. కాబట్టి నెక్స్ట్ 3 months కూడా టైం పాస్ చేసేసింది. మేబీ మార్చి తర్వాత మళ్ళీ మార్కెట్ ర్యాలీ రావచ్చు. అండ్ అదేవిధంగా మార్కెట్లకి గ్లోబల్గా లోకల్గా ఉన్నటువంటి పాజిటివ్ న్యూస్ ఏంటి, నెగటివ్ న్యూస్ ఏంటి? మనకైతే అన్ని పాజిటివ్ న్యూసే కనపడుతున్నాయి అండి, ఎందుకంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉంది అండ్ ట్యాక్స్ డేటా ప్రాపర్గా వస్తుంది. అండ్ రీసెంట్గా ఎస్బీఐ ఆల్మోస్ట్ 9 lakhs స్కోర్ జరిగింది, 100 million క్లబ్లోకి ఎంటర్ అయింది. ఇంకా మిడ్ చేసి బ్యాంకులు మొత్తాన్ని, పియూసీ బ్యాంక్స్ మొత్తాన్ని స్ట్రాంగ్గా చేస్తున్నారు, ఫినాన్స్ పరంగా బాగుంది. అండ్ మోడీ గారు రీసెంట్గా 1 lakh crore ఇన్నోవేషన్ ఫండ్ లాంచ్ చేస్తున్నారు. షిప్పింగ్ ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ 70,000 కోట్లతోటి మెరీటైమ్ ఫండ్ లాంచ్ చేస్తున్నారు. అండ్ న్యూస్ అయితే అన్ని పాజిటివ్ బయాస్ మీద ఉంది, బ్యాడ్ న్యూస్ ఏం లేవు, కానీ బట్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. మేజర్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, లేదు ఐపీఓస్ ఎక్కువ వస్తున్నాయి, ప్రతి వారం ఒక మెగా ఐపీఓ వస్తూనే ఉంది, ప్రతి ఐపీఓ మెగా హిట్ అవుతుంది. ఓకే, సెకండరీ మార్కెట్ డబ్బుని తీసుకెళ్లేసి ఆ ప్రైమరీ మార్కెట్ లో వెళ్ళిపోతుంది. అండ్ మార్కెట్ ఎఫ్ఐఎస్ ఏం కొంటలేదు కొత్తగా, వాళ్ళు అదే పనిగా తీసుకుంటా పోతున్నారు. ఇంత తీసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా 78 లక్షల కోట్లు కొన్ని పొజిషన్స్, 78 లక్షల కోట్లు అంటే చూడండి. అంటే ఈవెన్ ఈ టైంలో ఇంత పడిన తర్వాత కూడా ఈ పరాగపారి వాళ్ళు ఇంకా 25% క్యాష్ హోల్డింగ్ మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా డౌట్ ఈ మార్కెట్ నిలబడిద్దని. ట్రంప్ ఉన్నంత కాలం మనకి ఎట్లయినా అన్సర్టనిటీ ఉంటుందండి, ఎంతకంత ఉంటుంది, ఎప్పుడే డైలాగ్ కొడుతుందో తెలియదు కాబట్టి. బట్ ఎనీహౌ మార్కెట్ అయితే ఫుల్ కన్సాలిడేషన్ మోడ్ టువర్డ్స్ డౌన్ బ్యాస్ మీద నడుస్తుంది. అండ్ ఇప్పటికే ఆల్మోస్ట్ సెకండరీ ఇది, కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి మార్కెట్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకునే అవకాశం ఉందంటే 25-200 దగ్గర తీసుకుంటుందండి. అంటే వర్స్ట్ అయితే ఇంకో 300 points పడచ్చు. నిన్న ట్రై చేసింది కానీ నిన్న మనం నిలబడిద్ది అనుకోవట్లేదు. అట్లీస్ట్ 1 day బ్రేక్అవుట్ అయితే, ఎస్టర్డే హై ఒకటన్నా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ బాటం తీసుకుందని చెప్పొచ్చు. బట్ లాస్ట్ 6 days నుంచి రోజుకి డౌన్ బ్యాసే ఉంది, కాబట్టి టెంపరీగా మార్కెట్ డౌన్ సైడ్ అనుకోవచ్చు. ఈవెన్ నేను అమెరికాలో కూడా వీషేప్ రికవరీ అండి, దారుణంగా పడింది, అంతే స్పీడ్తో రికవరీ అయింది. బట్ ఇండియాలో అలాంటి ఎన్విరాన్మెంట్ కనపట్లేదు, కానీ బట్ పట్టానికి కూడా అంత నెగిటివ్ న్యూస్ ఏం కనపట్లేదు. నాకు తెలిసి ఎంటీఎఫ్ అకౌంట్లో ట్రిగర్ అయినట్టు ఉంది ఎక్కువ మెజారిటీ పబ్లిక్కి, దాంతో మార్కెట్ షార్ప్గా పడి మళ్ళీ రికవరీ అయిందన్న. ఓకే, సో మరి నెక్స్ట్ వీక్ మార్కెట్ని మరి ఎటువంటి దృష్టితో చూడాలి అంటారు, ఎటువంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి ఈ వీక్ జరిగిన న్యూస్ని దృష్టిలో ఉంచుకొని? మార్కెట్ అంటే స్టేబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, స్టెబిలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మార్కెట్లో టువర్డ్స్ నెగిటివ్ బ్యాసే ఎక్కువ ఉంది. మార్కెట్ బ్రెత్ అయితే మాత్రం దారుణంగా నెగిటివ్ బ్యాసే ఉంది, అందులో డౌట్ లేదు. నిన్న మొన్న పర్టికులర్ ఈ 2 రోజుల్లో మన మామూలుగా మార్కెట్లో ఉన్న సెంటిమెంట్స్ ఎలా చూస్తామంటే 20 మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్కువ ఎన్ని స్టాక్స్ ఉన్నాయి చూస్తాం, ఎన్ని ఎక్కువ దాటుతుంటే అంత స్ట్రాంగ్గా ఉన్నట్లు లెక్క. అలాగే 50 మూవింగ్ యావరేజ్ దాటిన స్టాక్ లిస్ట్ చూస్తాం అనమాట. 50 మూవింగ్ యావరేజ్ చూసినా 20 మూవింగ్ యావరేజ్ చేసినా లాస్ట్ 1 month లో వర్స్ట్గా ఉంది నిన్న మొన్న డేటా. అంటే దాని మీనింగ్ ఏంటంటే మెజారిటీ స్టాక్స్ ఈవెన్ 20 days 1 month హై కూడా లేవు మెజారిటీ స్టాక్స్. కాబట్టి మార్కెట్ బ్రెత్ పరంగా చూసుకుంటే మాత్రం వరస్ట్గా ఉన్నట్లు లెక్క మార్కెట్, అందులో డౌట్ లేదు. ఇండెక్స్ పరంగా చూసుకుంటే మాత్రం బాగా స్టేబుల్ కనపడుతున్నాయి, అవి పెద్ద డ్రాప్ అవ్వట్లేదు. బట్ స్టాక్ స్పెసిఫిక్ మాత్రం టూ మచ్ డ్రాప్స్ ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే డిప్ ఆన్ బై క్వాలిటీ స్టాక్స్ ఏదైనా మీకు ఫేవర్ కంట్రోల్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ అంత హరి ఏం కూడా లేదు, ఎందుకంటే మార్కెట్ పరిగెత్తుకుంటూ పోయి అంత గుడ్ న్యూస్ కూడా ఏం లేవు. రైట్. అండ్ అదేవిధంగా లాస్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కొంత వెయిటేజ్ పెంచడం కోసం అంటూ కూడా పిఎస్యు బ్యాంక్స్ ని దాంట్లో ఆన్బోర్డ్ చేస్తామని కూడా మనకి న్యూస్ రావడం జరిగింది, దాన్ని కూడా ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్తారు. సో మరి ఇది బ్యాంక్ నిఫ్టీకి ఎంత కలిసి వచ్చింది? సో పిఎస్యు స్టాక్స్ ర్యాలీ ఏ విధంగా ఉంది? డెఫినెట్ గా బ్యాంకింగ్ సెక్టర్ ఎన్నో అది పాజిటివ్ ఉన్నాయండి. ఈ సంవత్సరం బెస్ట్ రిటర్న్స్ ఇచ్చినాయి అంటే ఆటోమొబైల్స్ అండ్ బ్యాంక్సే విత్ ఇన్ 1 year అయితే. అండ్ పిఎస్యు బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ బాగున్నాయి, ప్లస్ వాటిని
బ్యాంక్ నిఫ్టీలో యాడ్ చేస్తారని న్యూస్ తోటి బాగా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు పిఎస్సి బ్యాంక్స్ అన్ని మెర్జింగ్ రెడీ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మొత్తం మెర్జ్ అయ్యి టోటల్ 6 అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి అది గుడ్ న్యూస్. ఫండమెంటల్ గా బాగుంది, టెక్నికల్ గా బాగున్నాయి. అంటే ఈ పాయింట్ ఆఫ్ టైం లో బ్లైండ్ గా ఏదైనా కొనుక్కోమని చెప్తే మాత్రం పిఎస్సి బ్యాంక్స్ కొనుక్కోమంటారు. బ్లైండ్ ఎందుకంటే చార్ట్స్ అంత స్ట్రాంగ్ ఉంది. ఇంత వరస్ట్ మార్కెట్ లో కూడా 1 year హై మెయింటైన్ చేయడం మామూలు విషయం కావు. అది 1 year హైలో ఉన్నాయి. అందుకని మెటల్స్ ప్లస్ పిఎస్సి బ్యాంక్స్ ఈజ్ ద బెస్ట్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో మనీ పార్క్ చేసుకోవడం. అంటే ఎవరైనా ఇప్పటి నుంచి ఒక 6 months to 1 year లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేసుకోవాలి అంటే సో ఇప్పుడు పిఎస్యుని మన రాడార్ లో పెట్టుకోవచ్చు. అవును, ఇంకా పెట్టుకోవచ్చు. చార్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరనాయుడు గారు. గత వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది, రాబోయే వారం మార్కెట్లో ఏం జరగబోతుందని ఇటువంటి అన్ని అంశాల గురించి మన ఆడియన్స్ కి షేర్ చేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.